గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మరికొద్ది నెలల్లో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చర్యలకు దిగుతున్నారు అనే వార్త చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఒక 4 అడుగులు తగ్గి ఆ నేతల్ని సంతృప్తి పరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే వార్త కూడా ఇప్పుడు మనకు అందుతూ వస్తుంది. ఇందులో వాస్తవం ఎంత, నిజంగా ఈ రకంగా జరిగినట్లయితే వైసీపీ బలహీనపడే అవకాశం ఎంతవరకు ఉంది? దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. హలో సార్. హలో అండి. సార్, ఇప్పుడు అందుతున్నటువంటి వార్త ఏంటంటే 42 మంది ఎమ్మెల్యేలు, సొంత పార్టీ ఎమ్మెల్యేలే జగన్మోహన్ రెడ్డిపై తిరుగుబాటు చర్యలకు దిగారు అనేది. ఇది నిజంగా వాస్తవమేనంటారా? ఈ రకంగా జరిగితే నిజంగానే వైసీపీ పార్టీ బలహీనపడే అవకాశం ఎంతవరకు ఉంటుంది? డెఫినెట్గా ఆయనకు కూడా తెలుసు, ఇదంతా కూడా ప్రశాంత్ కిషోర్ ఎఫెక్ట్. ఆయన ఇచ్చే సర్వేల ప్రకారం ఇప్పుడున్న 151 మంది ఎమ్మెల్యేల్లో చాలా దాదాపు 70-80 మంది గెలిచే పరిస్థితి లేదు, వాళ్ళని మార్చపోతే అనేది ఆయన నివేదిక ఇచ్చాడనే తెలుస్తుంది. దాంట్లో భాగంగానే 11 మందిని మన స్థానచలనం చేశారు, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. దాంట్లో 3 మంత్రుల్ని, విడుదల రజనీ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, ఆదిమూలపు సురేష్ కావచ్చు, వాళ్ళ ప్లేసులని ఒక ప్లేస్ తీసేసి ఇంకో ప్లేస్ తీసుకొచ్చారు. అభివృద్ధి చేస్తే, అన్ని పథకాలు ఇస్తే, బటన్ నొక్కితే అందరికీ చేరితే మార్చాల్సిన అవసరం లేదు కదా. అంటే మంత్రులనే మారుస్తున్నారంటే అక్కడ గెలవలేని ఇక్కడ గెలుస్తారనేది జనం ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో ఈయన ఊహించిన విధంగా బెంగళూరులో అత్యంత విశ్వసనీయ సమాచారం అన్ని పేపర్లో, సోషల్ మీడియాలో కూడా మనం చూసాం, నిన్నటి నుంచి కూడా వస్తున్నది. 40 మంది ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తర్వాత మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశమైనట్టు. ఆ 42 మందిలో 3 మంత్రులు కూడా ఉన్నట్టు. ఎందుకంటే వీళ్ళందరూ ఇంత అసంతృప్తి ఎందుకున్నారంటే, ఇక్కడ పక్కనున్న రాష్ట్రం కేసీఆర్ గారు ఎలా అయితే ఎమ్మెల్యేలకి మంత్రులకు కూడా అపాయింట్మెంట్ లేదనే భావన కలిగి ఆ ఫీలింగ్లో ఉండి ఆ పెత్తందారీ వ్యవస్థని పోరాడే అట్లా అధికారం మారిందో అదే ఆంధ్రప్రదేశ్లో కూడా కనపడుతుంది. ఎందుకంటే చాలామందికి ఎమ్మెల్యేలకి మంత్రులకు అపాయింట్మెంట్ కూడా లేదంటున్నారు. సకల శాఖ మంత్రి అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు. ఏ మంత్రి కూడా మాట్లాడరు, వాళ్ళందరి తరపున ఆయన ఒక్కడే మాట్లాడుతుంటాడు. ఆయన డిఫెక్ట్ సీఎంగా ఆయన ఒకవైపు, ఇంకోవైపు విజయసాయిరెడ్డి, ఇంకోవైపు వైవి సుబ్బారెడ్డి. ఇట్లా ఈ 3 కూడా 3 ప్రాంతాల్లో చూసుకుంటా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇదిలో పనిచేస్తారు తప్పితే ఆ శాఖలకు మంత్రులకు విలువ లేదు. 4-5 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు, వాళ్ళకి పవర్స్ లేవు. పేరుకి ఆయా కులాలని దాంట్లో చేశారు తప్పితే ఏ రోజు కూడా లేదు. అదే సమయంలో ఏంటంటే వాళ్ళ అసంతృప్తి అనేది బయలుదేరింది. ప్రజలు వ్యతిరేకత ప్రభుత్వం మీద ఊహించినంతగా. సార్, ఇక్కడ కేసీఆర్ అంటే 10 సంవత్సరాల పాటు, దాదాపు 10 సంవత్సరాల పాటు అదే ఎమ్మెల్యేలతోటి ఆ గవర్నమెంట్ కంటిన్యూ అయ్యింది. 10 సంవత్సరాల తర్వాత ఈ తిరుగుబాటు అనేది వచ్చింది. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చకపోవడం వల్ల విఫలం అయ్యారు అనేది వినిపిస్తే, ఇక్కడ 5 సంవత్సరాలే కదా సార్ అయింది. 5 సంవత్సరాలకి ఇక్కడ మళ్ళీ ఇంతమంది, మళ్ళీ దాదాపుగా 80 మంది వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్ ఉండకపోవచ్చు అనే టాక్ కూడా వినిపిస్తుంది. అంటే 80 మంది వరకు ఫెయిల్ అయ్యారా? అంటే ఫెయిల్ అయినట్టే కదా. ఎందుకు అంత వ్యతిరేకత వస్తుందని అంటే చూసుకుంటే, రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్త రాజధాని కావాలనుకున్నారు. ఆయన అమరావతి రాజధాని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేశారు. దాదాపు 26 గ్రామాల నుంచి 32,000 ఎకరాలు ఆయన సేకరించాడు. అమరావతి రాజధానిగా పనికిరాదని చెప్పి 3 రాజధానులని, కర్నూలు, విశాఖపట్నం, అమరావతిని 3 ప్లేసులు డివైడ్ చేశాడు. ఎక్కడ కూడా ఆయన సీఎం క్యాంప్ ఆఫీస్ అని ఇంకొక 100 రోజులు మేడం, అంతకంటే చేతిలో లేదు. ఇంకా 60 డేస్ యాక్చువల్ చెప్పాలంటే. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తే మార్చి, ఏప్రిల్ ఎలక్షన్స్ అయిపోతుంది. ఈ సమయంలో ఇంకా విశాఖపట్నం వెళ్తానని చెప్పి 4-5 సార్లు వాయిదా పడింది జగన్మోహన్ రెడ్డి గారి. రిషికొండ మీద ఆయన క్యాంప్ ఆఫీస్ అన్నారు. ఏది కూడా లేనప్పుడు జనంలో క్లారిటీ లేదు, స్పెషల్ స్టేటస్ లేదు. అసలు మనకు కావాల్సిన ఏదైతే సీఎం గారు చేస్తున్నారో ఒక్కసారి చూడండి. అంటే 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చాం, 22 మంది ఎంపీలు ఇచ్చాం, మన కోసం అసలు సెంట్రల్తో పోరాడతలేదు, మనకు కావాల్సినవి కూడా తీసుకురావట్లేదు అనేది ప్రజల్లో ఉండిపోయింది. ఆ ఇదిని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, ఇటువైపు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో బలంగా తీసుకెళ్తున్నారు. వీళ్ళంతా కలిసి ఓటు చెల్లకుండా జగన్ రహిత, వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ అనేది పోరాడుతున్నారు. ఆ సమయంలో వీళ్ళు ఊహించాల వీళ్ళిద్దరు కలయిక జరుగుద్దని. ఎప్పుడు దత్తపుత్రుడు అని చెప్పేసి పవన్ ఎందుకంటారంటే, ఎప్పుడు ప్యాకేజ్ స్టార్ అని పవన్ ఎందుకంటారంటే, ఇప్పుడు ఒక మించి 4 పెళ్లిల కాడి నుంచి మ్యారేజ్ స్టార్ కూడా ఎందుకు అంటున్నారంటే, ఒక్కచోట గెలవపోయినా ఆ భయం అనేది చంద్రబాబు నాయుడు కంటే భయం అనేది కాదు జగన్మోహన్ రెడ్డి గారికి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అంటే భయం. ఎందుకంటే ప్రజాదరణ వల్ల ఆయన కనుక కలిస్తే, ఆయన 40% ఓటు బ్యాంక్ 2019తో పాటు ఈయన పెరిగిన శాతంతో కలిస్తే నా పర్సంటేజ్ తగ్గి అధికారం కోల్పోయే ఇది ఉందనేది జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఇది. ఆ అభద్రతా భావంతో ఇప్పుడు స్థానచలనం జరుగుతుంది. ఇది ఊహించిన విధంగా రాయలసీమ జిల్లాలకు ఇన్ఛార్జిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు.
ఆయన ఆధ్వర్యం, తర్వాత గోదావరి జిల్లాలో ఇన్ఛార్జిగా చూస్తున్న మిథున్ రెడ్డి వాళ్ళ అబ్బాయి, వీళ్ళిద్దరూ ఇక్కడున్న అందరికంటే చాలా కీలకమైన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. అదేవిధంగా నెల్లూరు నుంచి వేమిరెడ్డి అని ఉన్నాడు. ఆ విధంగా వీళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు చేస్తే మీరు ఎక్కడ డిసప్పాయింట్ కావద్దు. సరే మా బొమ్మ మీదే గెలుస్తారు, మీరేం కాదు, నేను చెప్పిన చోటు చేయండి, లేకపోతే మీరు టికెట్ ఇస్తే ఇస్తాను లేకపోతే లేదు అని అట్లా వివరించడం కరెక్ట్ కాదు. మీ బొమ్మ మీద అంటే ఎలా అనేది ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి ఇండివిజువాలిటీ ఆత్మాభిమానం ఉంటుంది కదా. అట్లా తిరుగుబాటు ధోరణితో వాళ్ళు మాట్లాడితే మీకు అపాయింట్మెంట్ ఇప్పిస్తాను అనటం, ఆ విషయం తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు మేబీ నిన్న కొంతమందిని కలిశారని తెలుస్తుంది. ఈరోజు పూర్తిగా ఎవరైతే అసమ్మతిగా ఉన్నారో వాళ్ళందరినీ దగ్గర తీసుకొని వాళ్ళని కొద్దిగా పిలిపించి మాట్లాడే పనిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని తెలుస్తుంది. అది అంత అసమ్మతి అనేది ఎమ్మట చల్లారదు. ఇప్పుడు ఈ 40 మందిలో వీళ్ళు అభ్యర్థులను రేపు సీట్ ఇవ్వడు, ఈయనప్పుడు సరే అండి మీరు చెప్పినట్టు రేపు ఎమ్మెల్సీలు ఏదో ఇస్తారని చెప్పి అనుకోవచ్చు. అయినా కానీ వాళ్ళు సాటిస్ఫై అవ్వరు. రాజకీయాల్లో ఏంటంటే రాజకీయాలు నిత్యం ప్రజల్లో ఉండాలనుకుంటారు. నెక్స్ట్ టీడీపీలోన మనకు సేఫ్ ఉంటుంది మన స్థానం, లేకపోతే జనసేన కొత్తగా వచ్చిన పార్టీలో అక్కడుంటే మనం గెలుస్తామనే పాయింట్లోనే చూసుకుంటారు కదా. వాళ్ళ ప్లేసులు వాళ్ళు పోతాయంటే ఎవరు ఉంటారు కదా. వినిపిస్తుంది 80 మంది వరకు ఎమ్మెల్యేలకి సీట్ రాకపోవచ్చు అనే టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో వాళ్ళు కూడా కొంచెం ముందుగానే సర్దుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి జంపింగ్లు అయ్యే అవకాశాలు ఎవరి ఇల్లు వాళ్ళు సర్దుకోవాలి కదండి, ఇంకొకళ్ళు వచ్చి సర్దరు కదా. కాబట్టి వాళ్ళ సీట్లు కాపాడుకోవాలి. కాబట్టి ఇవన్నిటికీ ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి అత్యంత సన్నిహితులు ఉండే బాలశౌరి లాంటి సీనియర్ నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వదిలిపెడుతున్నారంటే ఆలోచించుకోవాలా. ఈరోజు రేపు ఆయన పవన్ కళ్యాణ్ పట్ల జనసేన పట్ల ఆకర్షితులై గుంటూరు ఎంపీగా ఆయన పోటీ చేయబోతున్నాడు. అది అయిపోయింది ఆల్మోస్ట్. అత్యంత విశ్వసనీయ సమాచారం ఏంది అంటే 11 శాసనసభ సభ్యుల్ని ఇతర నియోజకవర్గాలకి పంపించారు అని అంటే సొంత నియోజకవర్గంలోనే రాకపోయినప్పుడు ఇతర నియోజకవర్గాల్లో ఏ రకంగా వాళ్ళు గెలుచుకునే అవకాశం ఉంటుంది? గెలిచే పరిస్థితి లేదు. మార్చడం వల్ల ఏంటి యూజ్ అసలు? అంటే ఒక ప్రయత్నం అనేది జరిగి అక్కడ ఈక్వేషన్స్లో కులాలు కలిపే కులాలని అక్కడ కులాలు ఎక్కువ ఏ శాతం ఉన్నదో అక్కడ విడుదల రజని ఉన్నారు. ఆమె బీసీ సామాజికం. యాక్చువల్గా ఆమె ఆంధ్రప్రదేశ్ సంబంధం లేదు, ఆంధ్రప్రదేశ్ కోడలు ఆమె. షీ బిలాంగ్స్ టు తెలంగాణ. కానీ ఆమె చేసింది కుమారస్వామి అని చెప్పేసి పురుషోత్తపట్నం చిలకలూరుపేట వ్యక్తిని, కాపు వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అట్లా ఆ యొక్క ఇదిలో ఆ ఈక్వేషన్లో సామాజిక సమీకరణలో ఆమె చిలకలూరుపేట నుంచి గెలిచింది. ఇప్పుడు గెలిచే పరిస్థితి లేదు. ఆమె మళ్ళీ గుంటూరు తీసుకొచ్చి బీసీ సామాజికవర్గం మళ్ళీ ఈ కాపు రెండు కలిస్తే గెలవచ్చనే ఆలోచనతో అక్కడ పెట్టాడు. కానీ అంత తేలిగ్గా యువతల వీక్గా ఉందంటే టీడీపీ జనసేన లేదు, బలమైన అభ్యర్థులు ఉంటారు. అంత తేలిక కాదు ఆమె గెలవటం కూడా. అంటే మంత్రుల మీద సాక్షాత్ ఇంత వ్యతిరేకత ఉందంటే మిగతా ఎమ్మెల్యేల మీద ఎలా వ్యతిరేకత ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. ఏదైనా కానీ ఈ పరిస్థితులన్నీ చూస్తే గడ్డుకాలమే. ఒకవైపు సాయి ప్రతాప్ రాయలసీమ నుంచి, ఆయన కూడా వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిధుడు, రాయలసీమలో బలమైన ముద్ర ఉంది, బలిజ నాయకుడు. సాయి ప్రతాప్ గారు కూడా జనసేన వైపు చూస్తున్నారని తెలుస్తుంది. ఇంకోవైపు ఉత్తరాంధ్ర నుంచి అతి ప్రముఖ నాయకుడు రాజీవ్ గాంధీ గారితో సెయిల్ అయిన వ్యక్తి, ఇందిరాగాంధీ ఫ్యామిలీకి దగ్గర, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రికి చేసిన కాకినాడ మాజీ ఎంపీ పల్లంరాజు గారు కూడా జనసేన వైపు చూస్తున్నారని తెలుస్తుంది. ఇవన్నీ కనుక చూస్తే ఒకవైపు టీడీపీ జనసేన పెరిగేక్కుంది, వాళ్ళ గ్రాఫ్ పెరిగేక్కుంది, చేరికలు ఎక్కువ, ఇటు చేరికలు వెళ్ళిపోతున్నాయి కదా. వాళ్ళ స్థానాలు కోల్పోయిన వాళ్ళు ఎవరు కూడా అక్కడ ఉండరు. ఇప్పుడు కాదులే, నెక్స్ట్ మేము కనుక వస్తే మీకు పదవులు ఇస్తారంటే ఎవరు ఆగుతారు? నెక్స్ట్ ఇస్తారో లేదో తెలియదు కదా. నెక్స్ట్ అధికారంలో రావాలి కదా, ముందు గెలవాలి కదా. వైనాట్ 175 అన్నప్పుడు ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తుంది? అంటే ప్రజలకు ఎంతో ఉపయోగపడే పథకాలు ఇవి అని అటువంటి పథకాలని తీసుకొచ్చి ఆ పథకాలని అమలు చేస్తూ మీరు అన్నట్టుగా బటన్ నొక్కి అందరి బ్యాంకుల్లోకి డబ్బులు వేస్తున్నా కూడా ఎందుకు ఆ ఎమ్మెల్యేల పైన, ఆ పార్టీ పైన ఇంత వ్యతిరేకత అనేది ఏర్పడుతూ వచ్చింది? అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కానప్పుడు ప్రజల్లో మమేకమై తిరుగుతున్న మాదిరిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలతో కలవలేదా? ఎమ్మెల్యేలు కలవలేదా? మంత్రులు కలవలేదా? ఎక్కడ దెబ్బపడింది? చివరిలో మీరు చెప్పిన 3 పాయింట్స్ పర్ఫెక్ట్గా. ఆయన ప్రజల్లో ఉన్నాడు. 16 నెలలు జైలు జీవితం అనుభవించిన తర్వాత 2014లో సీఎం కాకపోయినా 2019 వరకు వెయిట్ చూశాడు. ప్రజల్లో నిత్యం వెళ్ళాడు. అరే ఇతను కష్టపడుతున్నాడు, ఇంత లగ్జరీ జీవితం కూడా వదిలేసి వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా ఒకసారి చూద్దామని, ఒక్కసారి నన్ను చూడండి అన్నాడు. చూడండి అంటే ఓటేశారు. ఒక్కసారి చూడండి ఓటేసిన తర్వాత ప్రజల్లో ఉండాలి కదా. ప్రజలు ఎందుకు ఉండలేకపోతున్నారు? ఇంతవరకు ప్రెస్ మీట్లో బహిరంగ ప్రెస్ మీటింగే పెట్టలేదంటే, రోడ్డు పక్కన ఆయన ఉన్న నివాసం ఉండవల్లి నుంచి తెనాలి వెళ్ళటానికి కూడా ఒక మార్గం మ్యాటర్ ఆఫ్ 20 మినిట్స్ కూడా ఫ్లైట్లో వెళ్తున్నాడంటే మరి ఎందుకు ఇంత అభద్రతాభావం? ఎందుకు సరైన రోడ్లు సదుపాయాలు కల్పించలేపారు? ఎందుకు అమరావతి రైతుల కోరిక తెచ్చలేపారు? ఎందుకు స్పెషల్ స్టేటస్ తీసుకురాలేపారు? అనుకుంటారు కదండి. 22 మంది ఎంపీలు మీకు ఇచ్చాం, రాజ్యసభలో కూడా కలిపి 30 మంది ఎంపీలు ఉన్నప్పుడు మా తరపున ఎందుకు ప్రశ్నించరు? ఎందుకు తీసుకురారు కేంద్ర ప్రభుత్వం దగ్గర అనుకుంటారు కదా. మీరు మమ్మల్ని గెలిపించారు కదా, మేము లోపలే ఉంటాం రాజ్యసౌధంలో, మేము బయటికి రాము, ఎవరికి అపాయింట్మెంట్ లేరంటే ప్రజలే తిరస్కరిస్తారు కదా.
సేమ్ అదే ఇది ఆంధ్రప్రదేశ్లో కనపడుతుంది. ఎన్ని పథకాలు ఇచ్చినా, ఎన్ని ఇచ్చేసినా జగన్మోహన్ రెడ్డి గారి సొంత డబ్బేం కాదు అది. ఆయన సొంత వ్యాపార సంస్థల నుంచి తీసిచ్చినేం కాదు. ప్రజల ట్యాక్స్ నుంచి ప్రజల మీద వేసిన ఇది తప్పితే, దాంట్లో నుంచి వచ్చినవి తప్పితే, మరీ అంత ఉచితాలు ఇస్తే పరిస్థితులు ఎలా ఉంటాయని చెప్పి చాలామంది మేధావులు చెప్తూ ఉన్నారు. అని ఆ విధంగా కాకుండా ప్రజలు మనల్ని పొందాలంటే మీరు మేనిఫెస్టోలో పెట్టిన వాగ్దానం నిర్వర్తించాలా. ఈ అన్నిటికంటే ముందు రాజధాని ఎక్కడుందో తెలియాలి. అసలు అమరావతి రైతుల సమస్యలు తీరాలి, పోలవరం పూర్తి చేయాలి. తీర ప్రాంతం అంతా ఉండి గుజరాత్ తర్వాత ఎందుకు ఇండస్ట్రీస్, ఐటీ కంపెనీలు రావట్లేదనేది ప్రజలకి చెప్పాలి కదా. ఇవన్నీ కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. లేకపోతే మరి నమ్మకం ఎలా ఉంటుంది? ఇవన్నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత, నిరంకుశ వైఖరి అనేది రాజకీయాలు పనికిరావండి. ఎంత నేను చెప్పినట్టు వినాలి, నా బొమ్మ మీద గెలుస్తారంటే ఎంత ఒకసారి గెలుస్తారు. ఇప్పుడు ఈ బొమ్మ అన్నప్పుడు ఈ బొమ్మ వెనక వైఎస్ రాజశేఖర రెడ్డి లేకపోతే ఈ వ్యక్తి ఉండేవాడా? జగన్మోహన్ రెడ్డి గారు లేరు కదా. జగనన్న నువ్వే మా నమ్మకం అని ప్రతి ఇంటికి స్టిక్కర్లు అంటిస్తున్నారు. అసలు నమ్మకం ఏంటి? ఎవరెవరి నమ్మకం? ఎవరింటికి ఎవరి నమ్మకం? ఆ ఇంటి యజమాని నమ్మకం. అలా స్టిక్కర్లు చేసుకుంటా పోతే ఈజీగా మళ్ళీ వస్తారని చెప్పి కులాలను 57 కార్పొరేషన్లు ఇచ్చారు. 57 కార్పొరేషన్లకి నిధులు ఉన్నాయా? ఏదన్నా వాళ్ళకి ఏమైనా గౌరవవేతనం ఉందంటే ఏమీ లేవు. కార్పొరేషన్లు నిర్వీర్యం అయిపోయినాయి. కులాల మధ్య విభజించాలని చూస్తే అది కాలేదు. బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ నిధులు పక్కకు మరలి అని కాగ్ నివేదికలు ఇచ్చింది. చంద్రబాబు నాయుడు చేసిన 2.5 లక్షల కోట్ల అప్పుని ఇంకో 6.5 లక్షల కోట్లు యాడ్ చేశాడు. 9 లక్షల కోట్ల అప్పుతో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ప్రతి హెడ్ మీద, ప్రతి తలకాయ మీద 1.5 నుంచి 2 లక్షల అప్పు ఉంది. ఇదా కోరుకునేది? పక్కన తెలంగాణ రాష్ట్రంలో 5.5 లక్షల కోట్లు అప్పు ఉంది. ఇవన్నీ కాదు కదా. ప్రజలు కోరుకునేది ఏంటంటే నీకు స్వచ్ఛమైన పరిపాలన అందించేటప్పుడు మీరు ఏ విధంగా ప్రజలకి మీరు వాగ్దానాలు ఇచ్చారు, ఏ విధంగా మరలా మీకు 2024 వచ్చే ఎలక్షన్లు ఓటేయాలనేదే చూస్తారు. కాబట్టి ఇంత వ్యతిరేకతని గతంలో లేదు. ఏ ప్రభుత్వాలు, చాలా ప్రభుత్వాలు మనం చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ఇన్ని వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేల మీద ఉన్న ఆరోపణలు కావచ్చు, భూ కబ్జాలు కావచ్చు, అనేక రకాలుగా ఉత్తరాంధ్ర తీసుకుంటే, రాయలసీమ తీసుకుంటే, కోస్తా తీసుకుంటే అనేక రకాల అన్యాయంగా భూములను లాగేసుకోవటాలు, ప్రభుత్వ భూములు తనఖా పెట్టి దానికి ప్రభుత్వం డబ్బులు తీసుకోవటాలు, సిపిఎస్ రద్దు చేస్తామని చేయకపోవటం, అటువంటి ఉపాధ్యాయుల్లో వ్యతిరేకత ఉన్నది. ఇటువంటి ముఖ్యంగా మహిళల వ్యతిరేకత ఉన్నది. మద్యపాన్ని నిషేధిస్తామని చెప్పి మద్యం ఏర్లైపడటం, అనేక పారామీటర్స్ చూసుకుంటూ ఉంటే ఏ విధంగా చూసుకున్నా ఇతను మాకు ఇచ్చిన మాట నిర్వర్తించుకోలేదు. ఉచితాలు ఇచ్చారంటే ఎవరి డబ్బు? మా డబ్బు మాకే ఇచ్చారని చెప్పి అంటున్నారు ప్రజలు. కాబట్టి ఎన్ని పారామీటర్స్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికార పార్టీకి గడ్డు కాలమే. యువతల బలంగా వీళ్ళు. ఫైనల్లీ మీరు చెప్పేది ఏంటి అంటే స్వయంకృత అపరాధంతో వైసీపీ కూడా బలహీనపడుతూ వస్తుంది. టీడీపీ, జనసేన పార్టీ నేతలు జనంలోకి వెళ్ళి వాళ్ళు బలపడుతున్నారు అని అంటారు. డెఫినెట్గా మీరు ఆ రెండింటి మధ్య ఇప్పుడున్న మనం ఇంతసేపు చేసిన డిబేట్లో చక్కని అరమరికతో చెప్పారు. వాళ్ళు బలహీనపడుతున్నారు, వీళ్ళు బలపడుతున్నారు. అంతే కదా. ప్రతిపక్షం బలంగా ఉన్నప్పుడు అధికార పక్షాన్ని ప్రశ్నిస్తుంది. ప్రజలు కూడా ఆలోచనలో కలుగుతారు. ఎందుకు మనం వేసామనే ఆలోచన. ఒక్కసారి వేసాం కదా, వేసినప్పుడు ఎందుకు వాగ్దానాలు ఆయన నిర్వర్తించుకోలేదు? మనకి ఎవరు అంటే ప్రజలు కూడా ఏం చూస్తారంటే ఒకసారి అవకాశం ఇస్తారు. ప్రజలు చాలా తెలివిగలరు. ఆ ఓటు ఆ బూత్లో వేసేదాకా మన జీవితం ఆ చేతిలోనే ఉంటుంది. ఎన్ని ఇచ్చినా తీసుకుంటారు అందరి దగ్గర. ఓటు ఎవరాలేని వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు. అది ప్రజారాజ్యకమైన పాలన ఉంటే ఆ విధంగా. రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా అప్పులతో ఉన్నటువంటి రాష్ట్రాన్ని నాకు అప్పచెప్పారు. 5 సంవత్సరాల్లో నేను ఏం చేయగలుగుతాను, ఇన్ని పథకాలు అమలు చేస్తూ కూడా దీన్ని డెవలప్ చేయాలి అని అంటే నాకు ఇంకొక అవకాశం ఇవ్వాలి కదా అని కూడా అంటున్నారు వాళ్ళు. ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు? నీకు 2.5 సంవత్సరాలు 2.5 లక్షల కోట్ల అప్పుతో చంద్రబాబు నాయుడు మీకు ఇచ్చాడు. మీకు 2.5 లక్షల కోట్లతో అప్పుని ఇంకో 1 లక్ష కోట్లు చేస్తే పర్లేదు, పాపం ఆయన తీర్చలేడు కదా. గతంలో ఆయన అనుభవం ఉన్న వ్యక్తే, మిగులు లేదు, లాస్లో తీసుకెళ్ళాడు. 1 లక్ష కోట్లైనా పర్లేదని చెప్పి అనుకోవచ్చు. మీరు 6.5 లక్షల కోట్లు చేశారే అంటే ఆయన చేసిన 2.5 లక్షల కోటికి 3 చేసి నేను ఏమాత్రం తగ్గనని చేస్తే 6.5 లక్షల కోట్లు ఎవరప్పు కట్టాలా? ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం కట్టాలా? ఇప్పుడు 2.5ది 6.5 అయింది. అప్పుడు 9 లక్షల కోట్లు అప్పులో ఉందని చెప్పి సాక్షాత్తు సెంట్రల్ గవర్నమెంట్ పురంధేశ్వరి గారు లెక్కలు చెప్తున్నారు. మరి ఎట్లా ఇవన్నీ ఎవరి మీద తీసుకొచ్చారు? వీళ్ళు సొంత వ్యాపారంలో ఎవరు ఇరు కదండి. అంతే కదండి. స్వచ్ఛమైన పరిపాలన మనం అందించాలి. అప్పుడే ప్రజలు మిమ్మల్ని స్వీకరిస్తారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ అంశంపై మీ పూర్తి విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ.